నుంచి నేను అసలు మీరు చాలా నిలబెడుతున్నారండి. మీ వల్ల నేను నిలబడగలుగుతున్నాను. అండ్ మా డైరెక్టర్ గారు డ్రింకర్ సాయి, నా పేరు ధర్మ అని ఎవరికి తెలీదు, సాయి చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి, ఒక చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి చేసినట్టు నాకు, మరి ఆయనకి నేనేం రిలేషన్ కాదు, కానీ ఆ రకంగా ఈ సినిమాకి ఆయన ప్రొడక్షన్ చేశారండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రశాంత్ బ్రో, చాలా థ్యాంక్స్ బ్రో, నన్ను చాలా బాగా చూపించావు. నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, అందరూ బాగున్నాను అంటున్నారు కదా, దానికి నువ్వు చాలా కారణం అయ్యావు. సార్ థ్యాంక్ యూ. అండ్ మా ఫిలింలో వర్క్ చేసిన యాక్టర్స్కి కానీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. ఈ సక్సెస్ అది ప్రొడ్యూసర్తో డైరెక్టర్తో నాది ఎవరు, మనందరిది. సో మీరందరూ కూడా బాగుండాలి, నెక్స్ట్ ఇంకా మంచి మూవీస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు ఇండస్ట్రీలో స్థానాన్ని ఇచ్చిన డ్రింకర్ సాయి ప్రేక్షకులకి అండ్ మీడియా సోదరులకి చాలా థ్యాంక్స్ అండి. అందరూ ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని తొక్కేస్తారు, అది ఇది అన్నారు, అదంతా ట్రాష్ అని చెప్పి మీరందరూ నిరూపించారు, మీడియా వాళ్ళు అందరికి నిరూపించారు. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మేము పైకి తీసుకెళ్తాం, ఇంకెక్కువ పైకి తీసుకెళ్తాం అని నిరూపించారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ పేరు పేరున. అండ్ అందరికీ పర్సనల్గా ఫ్యామిలీస్కి షో చేయాలని అనుకున్నాను. అండ్ దానికి మీరందరూ వచ్చి ఈ షోని చూసి విజయవంతంగా అందరూ మీరు అనుకునే నాకు షేర్ చేశారు. మీరు చెప్పినవి అన్నీ నా మనసులోనూ నా బ్రెయిన్లో ఉంటాయి. ముందు ప్రతి సినిమా ఒక లెసన్, నేను దానిలో నుంచి నేర్చుకుని ప్రతి దాంట్లో ఆ తప్పులు మళ్ళీ రాకుండా నేను చూసుకుంటూ నేను ఇంకా పెద్ద పెద్ద సక్సెస్కి నేను ట్రై చేస్తాను. ముందుగా వచ్చిన సక్సెస్కి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దీనికి ముందు నేను తృప్తి పడాలి. అండ్ ఇంకా మంచి సక్సెస్, బిగ్ సక్సెస్ కోసం నేను చేయని ప్రయత్నం ఉండదు. నేను ఇట్లాగే ప్రయాణిస్తూ ఉంటాను. మీరు కూడా నన్ను ఇలాగే కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. నేను ప్రెసెంట్ ప్రింట్ మీడియాకి చాలా థ్యాంక్ యూ అండి. రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఆడియన్స్ సినిమాని యాక్సెప్ట్ చేశారు. మేము అనుకున్న దానికంటే చాలా బాగాలేంది. అట్లీస్ట్ లైక్ సినిమా థియేటర్ వరకు తీసుకొని రావడానికి చాలా ట్రై చేసాం. మేమైతే అసలు వస్తారా రారా అనే దాంట్లో ఉన్నాము. ఫస్ట్ వీక్ కాకుండా సెకండ్ వీక్ కూడా థియేటర్స్లో రన్ అయింది, స్టిల్ నో రన్ అవుతుంది ఇంకా ఫ్యూ థియేటర్స్లో. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఫిలిం. అండ్ ప్రింట్ అండ్ ప్రెస్ మీడియాకి చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఉండడం వల్లే మా సినిమా అనేది అంత దూరం ఆడియన్స్ వరకు సినిమా రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టీమ్కి. సో నేను ఆల్రెడీ హీరో గారికి అయితే చెప్పాను, యాక్టింగ్ చాలా బాగుంది. హీరో హీరోయిన్ డెబ్యూట్ మూవీ అయినప్పటికీ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కువ నేను అబ్జర్వ్ చేశాను. అండ్ మూవీ సీన్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొన్ని ప్లస్ మైనస్ ఎక్కడైనా ఉండొచ్చు, బట్ క్యారెక్టర్స్ చూపించిన విధానం మీరు ఎలా అనుకున్నారో ఎగ్జాక్ట్ అదైతే పోర్ట్రే చేయగలిగారు, అది బాగా వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో అవును ప్రతి ఒక్కరు క్యారెక్టర్ ప్రతి ఒక్కరిది కూడా కంటిన్యూస్గా ఉంది. ఏదో పెట్టాలి తీసేయాలి, మధ్యలో ఎస్కేప్ అయిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారని ఇల్లాజికల్గా అయితే అనిపించలేదు. సో ఇద్దరు క్యారెక్టర్స్ చాలా నీట్గా వెళ్ళాయి. అండ్ సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం స్కోర్తో ఎమోషన్ చాలా క్యారీ అయింది. అండ్ నాకు ఫేవరెట్ సీన్, మీరు ఇందాక చందు గారు వేరే వాళ్ళని అడిగినప్పుడు నాకు అనిపించింది, ధర్మ గారు మీరు యాక్చువల్లీ మిమ్మల్ని చూసిన తర్వాత మీరు డ్రింకర్ సాయి అనే థాట్లోనే నేను ఉన్నాను చాలాసేపు. సో నాకు ఓవరాల్గా సినిమా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చాలా నచ్చింది. క్యారెక్టర్స్ కూడా చాలా బాగా ప్లే చేశారు. అండ్ ఇందాక దగ్గొస్తుంది. సో ఇందాక వెంకట్ సార్ కూడా చెప్పినట్టు నిజంగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. డెఫినెట్లీ క్లైమాక్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఏడుస్తారు. అండ్ మోర్ ఓవర్ నిజంగా ఇప్పుడిప్పుడే కొంచెం కొత్త ట్రెండ్స్ వచ్చేసాయి కదా అని డ్రింక్ ట్రై చేద్దాం అది ఇది అనుకున్న వాళ్ళు కూడా ఆబ్వియస్లీ డ్రింక్ మానేస్తారు. సో ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ టైం మీ కట్అవుట్కి మంచి స్టోరీ పడితే మీరు ఇంకా వేరే లెవెల్ హీరో అవుతారు. ఆల్ ద బెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్. సో మామూలు రెస్పాన్స్ లేదు. అండ్ టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఏ అలవాటు అయినా సరే లిమిటెడ్ గా ఉంటే పర్లేదు, కానీ అమితంగా ప్రేమించిన అమితంగా తాగినా ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ అని చూపించారు.
దట్స్ రియలీ గ్రేట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నిజంగా సాయి క్యారెక్టర్లో జీవించేశారు. ఒక అబ్బాయి ఇంతలా ప్రేమిస్తున్నాడా అని వన్ పాయింట్ ఆఫ్ టైంలో అమ్మాయిగా నాకే కోపం వచ్చింది, ఎందుకు బాగా అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి. బట్ తీసుకెళ్ళిన విధానం అయితే చాలా బాగుంది. నాకు తెలిసి చాలా మంది, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ని తాగుతావరా అని అడిగితే సచ్చినా తాగనిక నేను అని అన్నాడు. సో ఆ మార్పు అయితే తీసుకొచ్చారు. అండ్ చాలా అండ్ కిడ్ ఎపిసోడ్ గురించి, సో మాస్ జాన్రా వాళ్ళకి కిడ్ ఎపిసోడ్ బాగా అడాప్ట్ అవుతూ ఉంటుంది, బికాస్ ఆ జాన్రాలో అలా ఉంటారు కాబట్టి కొంచెం క్లాస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. బట్ ఏదేమైనా ఒక విషయం అయితే చెప్పాలి, డ్రింకర్ సాయి టైటిల్ ని చూసి మోసపోకండి, సినిమాకి వెళ్ళి చూస్తే అర్థం అవుతుంది అనమాట. సో ఏ అలవాటైనా సరే లిమిటెడ్ గా ఉంచుకుంటే చాలా మంచిది. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, నేను ఇది సెకండ్ టైం చూడడం, సినిమా చాలా బాగుంది. డ్రింకర్ సాయి సినిమా నాకైతే చాలా చాలా నచ్చింది. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా, ఈ కాలం యూత్కి కరెక్ట్గా వచ్చే సినిమా అనుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్లీ సినిమాలు చూసేవాళ్ళు ఫ్యాంటసీలో ఈ డ్రింకింగ్ స్టైల్ అని, హీరో స్టైల్స్ అని అవి ఫాలో అవుతుంటారు. స్టార్టింగ్ నుంచి వచ్చిన స్టైల్స్ కాకుండా ఎండింగ్లో చూపించిన మెసేజ్ ఫాలో అయితే బాగుంటుంది అనేది అయితే నా ఫీలింగ్. ఎందుకంటే నిజంగా చాలామంది ఎలా సఫర్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా అవుతూ, లేదంటే ఈ మందుకు అలవాటు పడి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఎలా ఉన్నారు అనేది చాలా బాగా చూపించారు. అండ్ చివరిలో తనకు అనుకున్నది రాలేదు అనే పాయింట్ని కూడా మెసేజ్ తోటి చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ సినిమా నేను ఇవాళే కాదు, ఇది నేను థర్డ్ టైం చూస్తున్నా, నిజంగా చాలా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ ఆ సాంగ్ వెళ్తూ ట్రావెల్ అవుతూ వచ్చే ఎమోషన్ సీన్స్ చివరి వరకు కూడా ఖచ్చితంగా ఆడవాళ్ళు అయితే కర్చీఫ్లు క్యారీ చేసుకునే సీన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది, హీరో గారి యాక్టింగ్ కానీ, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కానీ, ఆ ఫ్రెండ్స్ మెయిన్గా ఆ ఫ్రెండ్స్ చేసే పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, సో ఎవ్రీ వన్ క్యారీడ్ అవుట్ వెల్. అండ్ సినిమా అయితే నిజంగా చాలా చాలా బాగుంది, ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. థ్యాంక్ యూ. అండ్ కంగ్రాట్స్ అండి, సినిమా చాలా బాగుంది, కంగ్రాట్స్ అండి. డ్రింకర్ సాయి ఇప్పుడే చూశానండి, చాలా ఎమోషనల్గా ఉంది. స్టార్టింగ్ చూసినప్పుడు ఏదో అర్జున్ రెడ్డి ఫ్లేవర్లో వెళ్తుంది అనుకున్నాను, కానీ వెళ్ళే కొద్దీ ఆ అమ్మాయి వెనకాల పట్టడం తీసేయడం చాలా మూవీస్ చూసాం. కానీ సెకండ్ హాఫ్కి వచ్చాక తను ఎందుకు అలా చేస్తున్నాడు, ఆ హీరోయిన్ ఎందుకు రియలైజ్ అయింది అని చెప్పి డైరెక్ట్ చూపించే నరేషన్ విధానం చాలా బాగుంది. సో ఫస్ట్ మూవీ ఎవరైనా సరే ఒక లవ్ ఫిల్మ్ తీస్తారు, ఇట్లాగే లవ్ ఫిల్మ్ అలా రోమియో టైప్ చూపిస్తారు, కానీ చాలా డీప్గా వెళ్ళి ఇలా ఒక సమాజాన్ని ఉపయోగపడే సినిమా చేయడం చాలా గొప్ప, చాలా గట్స్ ఉండాలి హీరో గారికి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. యశ్వంత్ అన్న, మూవీ చూసిన తర్వాత నీలో ఏమైనా చేంజెస్ వచ్చాయి అంటే అనుకున్నావా? ఏమైనా చేంజెస్? డ్రింక్ చేసే వాళ్ళకి చేంజెస్ ఉంటాయి మనకి. ఓకే, డన్. సో సినిమా చాలా బాగుంది. రాత్రి సురేష్ ఫోన్ చేసి కంపల్సరీగా సినిమా చూడు అంటే సరే అని వచ్చాను. యాక్చువల్లీ వాళ్ళు మొత్తం కూడా కొంచెం న్యూస్ మనకు తెలుసు న్యూస్ ఛానల్ ఎలా ఉంటుందో, సరే అని వచ్చేసి కూర్చొని సినిమా స్టార్ట్ నుంచి చూసా, ఏంటి 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 అనుకున్నా. కానీ నాకు తెలియకుండా నేను కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అయిపోయా. అంటే మన లైఫ్లో చాలా మంది మనం చూస్తుంటాం, అంటే అలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, అంటే కేవలం అలానే చనిపోతారని కాదు, ఇంకా ఏదో రకంగా అది ఉంటే ఫ్యామిలీ మొత్తం ఎంత సఫర్ అవుతారు ఏంటి అనేది జీవితంలో మొత్తం కూడా కోల్పోతాము. అదొక హ్యాబిట్గా ఉంటుంది, కానీ అది నిజంగా మన జీవితానికి ఒక విషాదం లాంటిది. అది ఆ ట్రైలర్లో ఫస్ట్ మనం చూస్తుంటాం, ఏ సినిమా కూడా స్టార్టింగ్ లో వేస్తారో అదే సినిమాని యాజ్ కి చూపించడం నిజంగా. అంటే చాలా మంది యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే మనం ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా, ఏది జరిగినా స్మోకింగ్ ఆ డ్రింకింగ్ ఫుల్ చేస్తాం, దాంతో ఉంటుంటాం. కానీ అది మాత్రం మనం మానుకోవడం మంచిది, అలవాటు ఉండొచ్చు, కానీ దాన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. అలా మంచి ఒక కాన్సెప్ట్ ఇది చూపించారు. ఇలాంటి ఇంకా మంచి మంచి సబ్జెక్టులు కూడా మీరు తీయాలి, మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి కూడా నేను కోరుకుంటున్నానండి. ధర్మ గారు, కంగ్రాచులేషన్స్. వెంకటన్న, డ్రింకర్ సాయిలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి? సో బేసిక్గా మీ ఫేవరెట్ సీన్ ఏంటి డ్రింకర్ సాయిలో? మూవీలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి? మొత్తం సినిమా మొత్తం కూడా బాగానే ఎంజాయ్ చేశాను నేనైతే. దాంట్లో ఫేవరెట్ సీన్ అంటూ ఏం లేదు. మొత్తం యాక్చువల్లీ చెప్పాలంటే అది వంతెన అది చూశారు కదా, అదేంటి ఫస్ట్ నేను చూడకముందు అనుకున్నా ఏంటి కాంట్రవర్సీ అనుకున్నాను, కానీ నిజంగా అది ఇప్పుడు చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా అది కూడా మనకి హెల్త్కి ఉపయోగపడుతుంది, అది కూడా ఒక మంచి అది. ఇక క్లైమాక్స్ అంటే మన ఫ్యూచర్ మనం దాని ముందుకు పోతాం అనుకునేటప్పుడు మన లైఫ్ ఎండ్ అవుతుందంటే ఎవరికైనా బాధే ఉంటుంది. అది
మంచి మెసేజ్ ఇచ్చారు ఇది అయితే. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు. మీడియా మిత్రులకు నమస్కారం. డ్రింకర్ సాయి, ఫస్ట్ ఈ టైటిల్ టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా మీద అయితే నాకు మంచి ఒపీనియన్ అయితే రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రాను ఇంటర్వ్యూ చేస్తుండగా వీళ్ళతో మాట్లాడుతుండగా నేనే అడిగాను, సినిమా మీద మంచి ఒపీనియన్ వచ్చింది. చివరిలో కూడా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అనిపించింది, ఫస్ట్లో ఏదో ఉపేంద్ర గారి గతంలో నా సినిమా ఎవరో చూడరు, అందువల్ల థియేటర్కి రప్పిస్తే చాలు, తర్వాత ఆటోమేటిక్గా థియేటర్లు వాళ్ళే కూర్చుంటారనే సినిమాకి ఏ సినిమా మనం చూసుకుంటే క్లైమాక్స్ ముందు ఉంటుంది, సినిమా తర్వాత రన్ అవుతాడు. ఏంటంటే వాళ్ళ ఆడియన్స్ని థియేటర్ రప్పించాలంటే చాలా కష్టం, దానికోసం చాలా పాటలు పడాలి, చాలా కష్టాలు పడాలి. అలాగే డ్రింకర్ సాయి ఫస్ట్లో ఆ టీజర్లో కానీ ట్రైలర్లో కానీ కొంచెం చూపించారు, బట్ సినిమా వచ్చేటప్పటికి చాలా బాగుంది. ఫ్యామిలీతో అయితే చూడండి. నేను కొంచెం చిన్న పనుల వల్ల చూడలేకపోయాను. టాక్ అయితే చాలా బాగుంది, సినిమా కూడా చాలా బాగుంది. ఫ్యామిలీతో తప్పకుండా నేనైతే చూస్తాను, అది నా ప్రామిస్ ధర్మ గారికి, మా డైరెక్టర్ గారికి. సినిమా అయితే ఇప్పుడు నా ఫ్రెండ్స్ని అడిగినా కానీ కొన్ని రివ్యూస్ అయితే చదవటం జరిగింది. సినిమా మీద మంచి ఒపీనియన్ ఉంది. మనకేదో టీజర్లో చిన్న చిన్న బూతులు వేసినా కూడా సారీ అవన్నీ యూత్కి రప్పించుకోవడానికి చేసే పనులు కాబట్టి సినిమా అయితే చాలా బాగుంది. మెసేజ్ అయితే ఉంది సినిమాలో. మీ డబ్బులకు కానీ మీ టైం కానీ వర్త్. ఆల్ ద బెస్ట్ సార్. ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే కొంచెం వచ్చి మాట్లాడచ్చు మా కోసం. మీరు అలా పిలిస్తే రారు. హలో, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళందరికీ వచ్చినందుకు. సో రెవెన్యూ పరంగా వీఆర్ ఆల్ హ్యాపీ అండి. ఫ్రమ్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఇప్పటివరకు మా సినిమా 5.75 వరకు కరెక్ట్ చేసింది గ్రాస్. సో వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ అండి దాని సైడ్ నుంచి. అండ్ అందరు టీం అంతా కష్టపడ్డదిగా, సో దాని రిజల్ట్ అట్లా వచ్చింది. సో వెరీ థ్యాంక్ యూ టు మీ మీడియా వాళ్ళందరికీ వన్స్ అగైన్ అనగానే వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ వెల్కమ్. అండ్ అంటే మూవీ రిలీజ్ అయ్యి దగ్గర 2 వీక్స్ అటు ఇటు అవుతున్నా కూడా సో మంచి సక్సెస్ఫుల్ గా వెళ్తూ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో సెకండ్ టైం సినిమా చూసినప్పుడు ఇంకొంచెం ఆ ఫీల్ ఇంకా క్యారీ అవుతూ వచ్చింది అనమాట. నాకైతే బాగా నచ్చింది. అండ్ సో ఫస్ట్ డైరెక్టర్ సార్ ని స్టేజ్ మీదకి వస్తే అందరూ మొత్తం మూవీ టీం, డైరెక్టర్ సార్, హీరో ధర్మ గారు, సినిమాటోగ్రాఫర్, మీరు ఎన్నిసార్లు చూసారు మూవీ? నేను స్టార్టింగ్ అంటే షూట్ స్టార్ట్ చేసిన దగ్గర చూడటమే రోజు నేను చేసుకోవడం పని అంతా. ఎడిటింగ్ దగ్గర కనీసం ఒక 20-30 సార్లు చూస్తుంటాను. మళ్ళీ ఏ దగ్గర లెక్కలేదు కదా ఇంకా అది నెంబర్ ఏమో నేనేం గుర్తుపెట్టుకోలేదు. అదే చెప్పు. అందరికీ నమస్కారం అండి. ఈ స్పెషల్ షో హృదయపూర్వక నమస్కారాలు. సెకండ్ వీక్ రన్నింగ్ అవుతుందండి సినిమా. 9వ తారీఖు వరకు ఉంది. మేము అనుకున్నట్టే ఈ సినిమా బాగా రీచ్ అయింది, జనాలందరికీ రీచ్ అయిందండి. నేను ఏదైతే అనుకున్నానో కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్కి అయితే చాలా మంది ఫీల్ అయ్యారు. డెఫినెట్గా నా ఫోన్ చేసి చెప్పారు. బయట టాక్ కూడా మంచి టాక్ ఉంటాం, పైగా మా ప్రొడ్యూసర్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటాం. మా హీరోకి, మా హీరోయిన్కి అందరికీ మంచి పేరు వచ్చింది. సినిమాలో చేసినటువంటి ప్రతి క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది. అందరూ బాగా చేశారు. దగ్గర ఒక 20 మంది వరకు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఈ సినిమాతో. అందరూ ఫుల్ హ్యాపీ. ఇప్పుడు కలెక్షన్స్ వైజ్గా కూడా ఏంటంటే బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉంది యాక్చువల్ చెప్పాలంటే. అంటే మేము వెళ్తే కానీ మాకు తెలియలేదు అది. అలాంటిది మా సినిమాకి జనాలు వచ్చారు, మీ కలెక్షన్స్ వస్తాయని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరూ మనకు ఫోన్ చేసి చెప్పడం. దానికి ఏంటంటే ఉదాహరణ మా ప్రొడ్యూసర్ గారు స్మైలీ, ఆ నవ్వే దానికి ఉదాహరణ. ఆయన చెప్తాడు ఒకసారి దీని గురించి.